కాండవ ప్రస్థంలో ఉన్న పాండవుల దగ్గరికి వచ్చిన ఓ బ్రాహ్మణుడు దొంగలు తన ఆవుల్ని దొంగిలించారని, ఆవులే తన జీవనాధారమని, ఎలాగైనా వాటిని రక్షించమని ప్రాధేయపడ్డంతో అర్జునుడు ఆవుల్ని ఎలాగైనా తిరిగి తెస్తానని బ్రాహ్మణుడికి మాట ఇచ్చాడు. కానీ అదే సమయంలో ఆయుధాలున్న గదిలో తన అన్న ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నాడు. అంతకుముందు వానప్రస్థంలో ఉన్న పాండవులకి నారదుడు సుందుడు ఉపసుందుడి కథ చెప్పడంతో ద్రౌపది వల్ల తమ మధ్య గొడవలు రాకూడదని, ఐదుగురికి భార్య అయిన ద్రౌపది సంవత్సరం పాటు పాండవుల్లో ఒకరి దగ్గర ఉంటుందని, ఆ సమయంలో పాండవుల్లో మిగిలిన వారు అటువైపు రాకూడదని, ద్రౌపది వైపు ఎవరు చూడకూడదని, ఒకవేళ ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే వారు 12 సంవత్సరాల పాటు వనవాసం చెయ్యాలనే నియమాన్ని విధించుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం క్షత్రియ ధర్మం కాబట్టి అర్జునుడి నియమాన్ని అతిక్రమించి ధర్మరాజు ద్రౌపదిల ఏకాంతానికి భంగం కలిగించి ధర్మరాజు అనుమతి తీసుకుని దొంగల నుండి ఆవుల్ని విడిపించి ఇచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణుడికి ఇచ్చాడు. అలాగే నియమాన్ని ఉల్లంఘించాడు కాబట్టి 12 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్లిన అర్జునుడు నాగకన్య ఉలూపిని వివాహం చేసుకోవడంతో వారికి ఇరవనుడు జన్మించాడు.